అసలు మన మల్కాజ్గిరి రాజకీయం ఎక్కడ పోతుంది? అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నిన్న మేము మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఉనికి, కాంగ్రెస్ నాయకుల ఉనికి ఏమైపోతుందో అని భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? దేనికి పెట్టాల్సిన అవసరం వచ్చింది అసలు ఈ ప్రెస్ మీట్? నా డివిజన్ అయిన జేఎల్ఎన్ఎస్ నగర్ గురించి మన కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ ప్రెసిడెంట్ అయిన టేష్ యాదవ్ అన్నగారు మాట్లాడారు. అన్నగారు నాకు చుట్టమవుతారు. అయితే బిఫోర్ ఆయన మాకు చాలా ఇదిగా ఉంటుండే, ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే అన్నదమ్ములు అయినా సరే వేరే వేరే పార్టీలో ఉంటే ఇక వాళ్ళు కలుసుకోవద్దు, వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు. ఈ విధంగా తయారైంది మన మల్కాజ్గిరిలో రాజకీయం. ఇంకొకటి, ఆ టేష్ యాదవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన మేము చేసింది గుర్తించారు. ఏం చేశారు మీరు జేఎల్ఎన్ఎస్ నగర్లో అని చెప్పేసి అడిగి మీరు కేవలం స్టే తీసుకొచ్చారని చెప్పేసి అన్నారు. సో మేము పబ్లిక్ కోసం స్టే తీసుకొచ్చినాం. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ఇష్యూ క్రియేట్ చేసింది ఎవరో వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలుగా అక్కడ లేని ప్రాబ్లము ఇప్పుడే కొత్తగా అసలు అక్కడ అధికారులు రావాల్సిన అవసరం ఏముంది? అధికారులు రావడము, వెంటనే మా మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు, నేను ఇక్కడ డివిజన్లో ఉన్నదాన్ని నేను వెళ్ళేసరికి అన్నగారు వచ్చి అక్కడ కూర్చున్నారు. అన్నగారు వచ్చి కూర్చొని అక్కడ ఒక లేడీ కిరోసిన్ పోసుకొని చనిపోతానని చెప్పేసి ఇంటికన్నిటికీ తాళాలు వేసేసారు. తాళాలు వేసేసి ఒక లేడీ కిరోసిన్ పోసుకొని నేను చనిపోతా అని చెప్పేసి కూర్చుంది. అటువంటి లేడీస్ని వాళ్ళందరికీ సమాధానం చెప్పి అధికారులని వాళ్ళతో అన్నగారు మాట్లాడి ఆయన సొంత డబ్బులతో లాయర్లను పెట్టి స్టే తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేశారు. తాళాలన్నీ కూడా తీయించారు. సో ఇలాంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పిచ్చివాడు అది ఇది, అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో, ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. పబ్లిక్ లో అనుక్షణం తిరుగుతున్నాడు మా ఎమ్మెల్యే సార్. అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నా. నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు, 20 సార్లు ఇచ్చిర్రు, 30 సార్లు ఇచ్చిర్రు అని అంటే 30 సార్లు ఇస్తాము, 1,00,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి, మా పబ్లిక్కి పనులు జరగాలంటే మెమరాండంలు ఎన్ని సార్లు అయినా ఇస్తాం మేము. మెమరాండంలు ఇస్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండంలు ఇవ్వగానే అయిపోదు, ఫోటో పెట్టగానే అయిపోదు, మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తారు. మరి ఫాలో అప్ అంటే ఏంది? 10 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు, 20 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు. ఫాలో అప్ అంటే అదే కదా, మా దృష్టిలో అయితే అదే. ఇక మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాము. మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది. ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుండే. మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు. అయితే మేము పబ్లిక్ కోసము, వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పాటుపడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు, ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.